ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణపక్షం, తేదీ 17 ఫిబ్రవరి 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 తిథి అమావాస్య సాయంత్రం 5:27 వరకు, తరువాత పాడ్యమి. నక్షత్రం ధనిష్ట రాత్రి 9:04 వరకు, తరువాత శతభిష. యోగం పరిఘ రాత్రి 12:20 వరకు. కరణం నాగవ సాయంత్రం 5:27 వరకు, తరువాత స్తుఘ్నమ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:09 నుండి 5:57 వరకు. అమృత ఘడియలు ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అశుభ సమయాలు వర్జ్యం తెల్లవారు జామున 4:28 నుండి ఉదయం 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:48 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త ఆలోచనలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సహకారం ఉంటుంది. వృషభరాశి పని ప్రదేశంలో ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని లాభం ఉండొచ్చు. మిథున రాశి మాటలతో సమస్యలు రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కర్కాటక రాశి కుటుంబ విషయాలు ప్రాధాన్యం పొందుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. సింహరాశి పని ఒత్తిడి పెరుగుతుంది. కాని శ్రమకు ఫలితం దక్కుతుంది. పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. కన్యరాశి ప్రయాణ యోగం ఉంది. కొత్త పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి రోజు. తులారాశి ధన వ్యయం పెరుగుతుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మకర రాశి కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు కలుగుతాయి. ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మీనరాశి ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.